తెలంగాణ సెక్రటేరియట్లో నకిలీ ఉద్యోగి హల్చల్ చేస్తున్నాడు. ఒక దొంగ ఐడి కార్డును సృష్టించి తన సెక్రటేరియట్ ఎంప్లాయీని అంటూ అక్కడ హల్చల్ చేస్తున్నాడు. అతన్ని ఇప్పుడు పట్టుకున్నారు పోలీసులు. సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాలతో ఇంటెలిజెన్స్ నిఘా రంగంలోకి దిగింది. రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డుతో చలామణి అవుతున్న వ్యక్తిని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇతను రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా ఫేక్ ఐడి కార్డు సృష్టించి ఐడి కార్డుతో గవర్నమెంట్ ఉద్యోగిగా చలామణి అవుతున్నాడు. ఇతని పేరు భాస్కర్ రావు. ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్, డ్రైవర్ రవితో కలిసి ఒక ఫేక్ ఐడిని తయారు చేశాడు. ఇతను సెక్రటేరియట్ ఎంప్లాయీగా చలామణి అవుతున్నాడు. పూర్తి ఆధారాలు సేకరించి చాకచక్యంగా పట్టుకున్నారు ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు. రవిని అదుపులోకి తీసుకున్నారు సైఫాబాద్ పోలీసులు. ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. ఇతను ప్రభుత్వ ఉద్యోగి కాదు, కానీ ప్రభుత్వ ఉద్యోగిగా ఐడి కార్డుని తీసుకుని అక్కడ చాలామంది అవుతున్నాడు. ప్రభుత్వం నుంచి జీతం రాదు, కానీ ప్రజలను మాత్రం ఇతను దోపిడీ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎవరెవరైతే ఇతనికి సహకరించారో వాళ్ళను కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. సెక్రటేరియట్లో ఏమన్నా పనులు కావాలంటే నేను చేసి పెడతాను అంటూ ఇతను ఒక దందాకే తెరలేపినట్టుగా తెలుస్తుంది. ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్ రావుగా గుర్తించారు పోలీసులు.